సార్ అక్కడ మీకు అన్నోన్ బాడీ తీసుకొస్తారు, బాడీస్ డంప్ చేసి వెళ్ళిపోయేవారు. ఆ టైంలో ఎలాంటి క్లూ లేని బాడీని బ్రేక్ త్రూ తీసుకొచ్చారా మీరు? ఒక కేసు అని చెప్పగలరా? అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో ఈ సెక్సువల్ జెలసీ మర్డర్స్ ఉండేటివన్నీ. సో ఒకటి మోస్ట్లీ టవర్ మనకి కాల్ డీటెయిల్స్ ఆధారంగా, దెన్ ఫస్ట్ బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వన్స్ బాడీ ఎవరిది ఏంటి అనేది ఐడెంటిఫై అయితే మనకి సో వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, వారికి ఎవరితో యాక్టివిటీస్ ఉన్నాయి అనేది వీ కెన్ ఈజీలీ గెట్ ఇట్. సో బేస్డ్ ఆన్ దట్ చాలా వరకు ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఎవరు చేశారు మర్డర్, ఎందుకు అనేది. సార్ ఆ టైంలో రాములోని ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు, ఇంకేమైనా ఎప్పుడు ఎదురుపడ్డా? కళ్ళు దుకాణం దగ్గర లేదండి, కడియాల కోసం ఎక్కువ మహిళలు చంపేవాడు. లేదు. సో నేను విన్నాను, మేబీ ముందు జరిగినచ్చు. సార్ షాద్నగర్లో ఎక్కువగా ఇండస్ట్రీలు ఎక్కువ ఉంటాయి, అదొక క్రైమ్. లేబర్ ఉంటుంది, ఎక్కడో మర్డర్ చేస్తాడు వెళ్ళిపోతుంటాడు, లేదా కంపెనీలో జీతాలు ఇవ్వకుండా మోస్తుంటారు, కంపెనీ లాకౌట్లు ఉంటాయి. ఇంపార్టెంట్ మీకు హైవే, ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారండి? సో నాకు 2 హైవేస్ ఉండేవి, ఒకటి బెంగళూరు హైవే, ఇంకోటి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే పోవాలంటే ఐ యూస్ టు గో సమ్టైమ్స్ ఓవరార్ ఎక్కేసి మళ్ళీ అటుకు వెళ్ళాం ఏమన్నా విఐపీస్ వెళ్ళేటప్పుడు. సో ఎక్కువ మీరు అన్నట్టు నేషనల్ హైవేస్ కొత్తలో ఎస్పెషల్లీ బాలానగర్ సైడ్ అంతా కూడా రోడ్ యాక్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా జరిగేటివి. సో యూస్ టు పుట్ ఫ్లెక్సిబుల్ స్టాపర్స్ పెట్టి, సో దట్ అంటే పర్మనెంట్ ఐరన్ బ్యారికేడ్స్ పెడుతుంటే అవి గుద్ది కొంచెం యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. సో ఫ్లెక్సిబుల్ స్టాపర్స్, స్టాప్ వాష్ ప్రోగ్రామ్స్ కానీ లారీ డ్రైవర్స్ ఇలా కొంత మ్యాక్సిమం ఎక్కడన్నా లైటింగ్ తక్కువ ఉంటే హైవేస్లో లైటింగ్ కొద్దిగా పెంచడం. సో ఈ విధంగా కొద్దిగా యాక్సిడెంట్స్ అయితే కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాం, కొంత తగ్గింది కూడా ఆ టైంలో. అండ్ రంబుల్ స్ట్రిప్స్, ఈ ఆల్ ది ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర రంబుల్ స్ట్రిప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. దిస్ వన్ యాక్సిడెంట్ ఇష్యూస్ ఆర్ దేర్. క్రైమ్ కూడా ఓవరాల్ మహబూబ్నగర్ జిల్లాలో కొంచెం షాద్నగర్ క్రైమ్ రిపోర్టింగ్ ఎక్కువే ఉంది. ఎస్పెషల్లీ మీరు అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో మనకి చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్కి మర్డర్స్ కావడం అంతా కూడా జరిగింది. చాలా వరకు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పేవాళ్ళం, వాళ్ళు కంపల్సరీ డేటా మెయింటైన్ చేయాలి, హూఆర్ ద వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ డేటా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. సో బట్ అంత ఇండస్ట్రీస్లో ఎక్కువ 1 or 2 ఇన్సిడెంట్స్ అట్లా జరిగాయి, కానీ బట్ మేజర్ క్రైమ్ ఇండస్ట్రీస్ నుంచి తక్కువే ఉంది. ఎక్కువ మనకి స్పొరాడిక్ మర్డర్స్ ఈ తాండాస్లో అట్లా సెక్సువల్ జెలసీ వల్ల ఇలాంటివి ఉండేది. ఓకే. అండ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఒకటి జరిగిందండి ఆ టైంలో, ఇండిపెండెన్స్ డే రోజు. ఒక బాయిలర్ బ్లాస్ట్ అయింది. బాయిలర్ బ్లాస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 9 persons సీరియస్లీ ఇంజూర్డ్. అండ్ ఒడిస్సా వాళ్ళు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వెళ్ళండి. ఐ హ్యావ్ సీన్ బాడీస్ అండ్ బర్న్డ్ బాడీస్ ఓఐసీ హాస్పిటల్లో, ఇవన్నీ కూడా. సో దట్ వాజ్ వన్ బాధాకరమైన ఇన్సిడెంట్. సార్ షాద్నగర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్? షాద్నగర్ తర్వాత నేను మళ్ళీ గ్రౌండ్స్ ట్రైనింగ్ అప్పుడు మాకు పెండింగ్ పెట్టారు. దెన్ ఐ వెంట్ ఫర్ గ్రౌండ్స్ ట్రైనింగ్. గ్రౌండ్స్ ట్రైనింగ్ ప్రమాదిపేట అండ్ దెన్ వైజాగ్. తర్వాత బ్యాక్ వి కేమ్ టు హెడ్ క్వార్టర్స్. ఆ టైంలో హైదరాబాద్లో రంజాన్, వినాయక చవితి ఆ సీజన్ నడుస్తుండే. సో ఒక 2-3 months వర్ బందోబస్తులకి ఉన్నాయి. ఓల్డ్ సిటీ రంజాన్ ఫెస్టివల్, అండ్ దెన్ గణేష్, సైబరాబాద్లో గణేష్, అండ్ దెన్ అదంతా అది అయిపోయినాక సడన్గా విజయనగరంలో ఈ సమైకాంధ్ర ఉద్యమంలో భాగంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఎక్కడండి? విజయనగరం. ఓకే. సో దానికి అగైన్ వీఆర్ కాల్డ్. అక్కడ బందోబస్తు అదొక 15 days, అంటే ఒక 3-4 days
అండ్ దెన్ సిరిమానోత్సవం వరకు కూడా కంటిన్యూ కంటిన్యూ. ఇవన్నీ బందోబస్తు లేక దెన్ అగైన్ ఐ వాజ్ ఈవెన్ పోస్టింగ్ నిర్మల్ ఎస్డిపిఓగా నిర్మల్ ఏముంది సార్ మీకు ఛాలెంజ్ ఉందా, మెమరబుల్ ఉందా? నిర్మల్ నిర్మల్ మీకు డిఫరెంట్ ఏరియా. బైన్సా సపరేట్ సబ్ డివిజన్ అయింది అప్పటికి. అర్లియర్ నిర్మల్ సబ్ డివిజన్లో ఉండే. నిర్మల్ మహారాష్ట్ర మైగ్రేట్ ఉంటారు కాబట్టి మహారాష్ట్ర కొద్దిగా కల్చర్ వస్తుంది, బార్డర్ కదా, వెరీ నైస్ పర్సన్, పీస్ఫుల్, కొంచెం కమ్యూనలీ సెన్సిటివ్. నిర్మల్కి వచ్చేది కొంచెం కమ్యూనలీ సెన్సిటివ్. బైన్సా సైడ్ కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు, బట్ నిర్మల్ కొంచెం నవాబ్ స్టైల్లో ఉంటారు అంతా కదా, బట్ కొంత ఫ్లేరప్ అవుతుంది. సో అదొకటి. అదర్వైజ్ నిర్మల్ ఈజ్ బై అండ్ లార్జ్ పీస్ఫుల్ ఏరియా. కొంత అన్నట్టు లైక్ ఇలిటరసీ వల్ల కావచ్చు, ఈ తాండాస్లో కానీ ఆర్ అదర్ ఏరియాస్ చిన్న చిన్న మర్డర్స్ ఇలా. కానీ నిర్మల్లో మీకు డెకైడ్ గ్యాంగ్స్ ఎక్కువ ఉండేవండి. మహారాష్ట్ర వచ్చి ఇక్కడ కొట్టుకొని మహారాష్ట్ర వెళ్ళేవారు. సో నిర్మల్లో అంటే నేను ఉన్నప్పుడు అంత లేదా సీరియస్ అఫెన్స్ లక్కీగా ఏం జరగలేదు. సో నిర్మల్ 2014 ఎలక్షన్స్ నిర్మల్ ఎస్డిపి, దట్ ఇస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ ఇంటూ స్టేట్ విడిపోయింది. సో ఆ టైంలో నేను తెలంగాణలో ఉండిపోయాను. స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు ఐ వాజ్ ఇన్ నిర్మల్ ఎస్డిపి. దెన్ ఎలక్షన్స్ అంతా అయిపోయినాక, స్టేట్ డివైడ్ అయినాక, దెన్ నవంబర్ 2014 ఐ వాజ్ పోస్టెడ్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ పోలీస్ అకాడమీ. సో అక్కడ ఆల్మోస్ట్ 1.5 year నేను ఫ్యాకల్టీగా చేశాను. సో అక్కడ మెమరబుల్ థింగ్ ఏంటంటే లాస్ట్ కంబైన్డ్ బ్యాచ్ 2015 ఎస్ఐస్ అండ్ ఆర్ఎస్ఐస్. సో బోత్ తెలంగాణ అండ్ ఏపీ కంబైన్డ్ బ్యాచ్ మేము ఫ్యాకల్టీగా ఉండడం అదొక అదృష్టం. అప్పుడు ఈష్ కుమార్ సార్, ఫస్ట్ మాల్కొండే సార్ వాజ్ డైరెక్టర్ గారు, దెన్ ఈష్ కుమార్ సార్ డైరెక్టర్గా ఉన్నారు. దెన్ అప్పటి నుంచి దెన్ ఐ కేమ్ టు ఏపీలో రిపోర్ట్ చేసుకున్నాను 2017లో. దెన్ టెక్నికల్ సర్వీసెస్ వింగ్లో ఐ జాయిన్డ్ యాజ్ ఎ డిఎస్పీ. అండ్ మా ప్రెస్టీజియస్ సిసిటిఎన్ఎస్ ప్రాజెక్ట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, దానికి నోడల్ ఆఫీసర్గా చేశాను. సో ద ఇంప్లిమెంటేషన్ రియల్లీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో అంటే ద ఫస్ట్ టైం ద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, దాన్ని డేటా ఎంట్రీ ఆఫ్ క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఈచ్ అండ్ ఎవరీ పోలీస్ స్టేషన్, దాన్ని డెవలప్ చేయడం, దాన్ని అలవాటు చేయడం డిపార్ట్మెంట్, అదంతా కూడా ఆ టైంలో బాగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మా అప్పుడు డీజీ గారు సాంబశివరావు సార్ డీజీ సార్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నా ప్రాజెక్ట్. సో మాతో డైలీ ఆయన 1 hour స్పెండ్ చేసేవారు. సో విత్ మీ అండ్ దట్ డెవలపింగ్ టీమ్, డైలీ 1 hour యాజ్ ఎ డీజీ యూస్ టు సిట్ అండ్ రివ్యూ దట్ సిసిటిఎన్ఎస్ అండ్ డాష్ బోర్డ్లో కూడా ఏమేమి ఉండాలి, అనాలిసిస్ ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా డైలీ కూర్చొని అప్డేట్ చేసుకునే వాళ్ళు, మన రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. దట్స్ హౌ అది సిసిటిఎన్ఎస్ని బాగా యూటిలైజేషన్లోకి ఆ టైంలో బాగా వచ్చింది.